హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఫుడ్ రెసిపీ కాదండి, హెయిర్‌కి సంబంధించిన జెల్ చెప్తున్నాను. నేను ఇంట్లో హెయిర్ జెల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాననేది చెప్తున్నాననమాట. ఈ జెల్ నేను వీక్‌కి 3 టైమ్స్ యూజ్ చేస్తుంటాను. మా అమ్మాయికైతేనేమో వీక్లీ వన్సే పెడతాననమాట. దీన్ని మనం మినిమమ్ ఒక 4 అవర్స్ ఉంచుకోవాలండి. తర్వాత దాన్ని నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ చేసుకుంటాను. లేదు అనుకుంటే ఓవర్ నైట్ అంతా అట్లాగే ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ అయినా చేసుకోవచ్చండి. ఇదేంటంటే మన హెయిర్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుతుందనమాట. ఇది హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గిస్తుంది. అలాగే హెయిర్ సాఫ్ట్‌నెస్ వస్తుంది. మనకి కండిషనర్ పెడితే ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత సాఫ్ట్ అయితే ఉంటుందనమాట. హెయిర్ అయితే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుందనమాట. మీరు మినిమమ్ ఒక 3 టైమ్స్ అన్నా యూజ్ చేస్తే కానీ మీకు రిజల్ట్ అనేది తెలీదు. ఇది వీక్‌కి 2 టైమ్స్ యూజ్ చేయండి. నేను ఇప్పుడు చేసుకున్న జెల్ నాకు 2 టైమ్స్‌కి సరిపోతుంది. ఒకేసారి నేను ఇప్పుడు 2 టైమ్స్‌కి చేసుకుంటాను అన్నమాట. ఇది హాట్‌గా ఉన్నప్పుడే స్ట్రైనర్‌లోకి తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే జెల్ ఫామ్‌లో ఉన్నప్పుడు మనకి కిందకి దిగదన్నమాట. చూసారు కదా ఎంత థిక్‌గా ఉందో. అలాగే బాటిల్‌లో యూజ్ చేసుకోండి. చేత్తో అయితే మనకి హెయిర్‌కి ఉండదు. జారిపోయి కింద పడిపోతది. సో, నేను ఈ బాటిల్ యూజ్ చేస్తాననమాట. ఈ బాటిల్ ఇప్పుడు నేను యూజ్ చేస్తాను. మిగిలింది నెక్స్ట్ దానికి యూజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.